శ్రమను మించిన సౌందర్యం లేదు. దేహమే దేవాలయం, భక్తి కన్నా సత్ప్రవర్తననే ముఖ్యం అనే ఎన్నో ఉపదేశాలు చేసిన బసవేశ్వరుని జయంతి ఈరోజు. బసవేశ్వరుని గురించి మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. బసవేశ్వరుడు కర్ణాటకలోని బాగేవాడి ఇతని జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవపురాణం అవగతం చేసుకున్న బసవేశ్వరుడు తల్లిదండ్రులను వదిలి కూడల సంగమం అనే పుణ్యక్షేత్రమును చేరి అక్కడ ఎంతో నిష్ఠతో ధ్యానం చేస్తాడు. అక్కడ నుండి మంగళవాడ చేరుకుంటాడు. కర్ణాటక దేశ బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి భాండాగారానికి ప్రధాన అధికారిగా మారిన ఈయనను భండారి బసవడుగా కీర్తించారు. అలాగే ఇతడిని బసవన్న, బసవడు, విశ్వగురువుగా పిలుస్తారు. బసవేశ్వరుడు మానవులలో చైతన్యం తీసుకువచ్చిన ప్రముఖులలో ఒకడు. సమాజంలో గల కుల వ్యవస్థను, వర్ణభేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది. ఈయనలో ప్రజలందరిపై గల సమదృష్టి అందరినీ ఆకర్షించింది. బసవేశ్వరుడు పార్లమెంటు తరహాలో గల అనుభవ మంటపం అనే సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ప్రజలకు గల సమస్యలను విన్నవించుకునేవారు. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే తర్వాతి కాలంలో లింగాయత ధర్మంగా స్థిరపడింది. తెలుగులో పాల్కురికి సోమనాథుడు రచించిన బసవపురాణం సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచింది. బసవేశ్వరుడు చేసినటువంటి ఎన్నో సేవలు, మరెన్నో పుణ్య కార్యక్రమాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది.